ఈరోజు జనరల్‌గా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దామని వీడియో అనేది పెట్టడం జరిగిందండి. యాక్చువల్‌గా ఏంటంటే నెక్స్ట్ సీజన్ మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం కూడా కస్టమర్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆర్డర్స్ కూడా ఆన్‌లైన్‌లో 300, 200, 500 ఇంక్లూడింగ్ బ్లౌజ్ పీస్ అని చెప్పేసి ఇస్తున్నారు. కస్టమర్స్‌కి కూడా తెలీదు. అది ఎట్లా ఇస్తున్నారు బ్లౌజెస్ అంత తక్కువ ఇస్తున్నారు. మీ దగ్గర ఎందుకు ఇంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి క్వెషన్స్ కూడా అడుగుతారు. అది అలా బ్లౌజ్ వర్క్స్ చేసే వాళ్ళందరూ కూడా మల్టీ హెడ్ పైన డిజైన్స్ అనేవి చేస్తున్నారండి. మనం సింగిల్ హెడ్ పైన ఒక బ్లౌజ్ 5-6 అవర్స్ స్టిచ్ చేస్తే అదే మల్టీ హెడ్ మీద అంటే 50 హెడ్స్, 12 హెడ్స్, 30 హెడ్స్ అలాంటి హెడ్స్ పైన ఎట్ ఏ టైమ్ మీకు 50 బ్లౌజెస్ అనేది ఈజీగా తీసేస్తారు. అంటే అలా అలా ఇచ్చినప్పుడు వాళ్ళకు ఈజీగా 200 కాదండి, 50 రూపీస్ పర్ పీస్ ఇచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. జనరల్‌గా పార్ట్ టైమ్ బిజినెస్ చేసేవాళ్ళు గానీ, ఇంకా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ కావాలనుకునే వాళ్ళు గానీ, ఆ విధంగా చేసుకొని మార్కెట్‌లో ఆ విధంగా సేల్ చేస్తున్నారు. సరే, ఎవరి బిజినెస్ వాళ్ళది. మనకవసరం లేదు. కానీ ఏంటంటే ఇందులో మనం గూడా మన దగ్గరికి కస్టమర్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే వాళ్ళు మార్కెట్‌లో అట్లా ఇస్తున్నారు, మీరెందుకు ఇలా ఇస్తున్నారని. ఎందుకంటే యూట్యూబ్ మార్కెటింగ్ అనేది బాగా పాపులర్ అయింది. యూట్యూబ్ గానీ, ఇన్‌స్టా గానీ. కాబట్టి కస్టమర్స్‌కి తెలీదు కాబట్టి మనం మన వెర్షన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. జనరల్‌గా రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకుంటే ఆ విధంగా ఎగ్జాక్ట్‌గా నెక్ హైట్, డీప్ కానీ, విడ్త్ గానీ స్పెసిఫికేషన్స్ ఉండవు. అంటే జనరల్‌గా మనం కస్టమర్స్ దగ్గర బ్లౌజ్ తీసుకునేటప్పుడు నెక్ డీప్ అంటే షోల్డర్ నుంచి కంప్లీట్‌గా నెక్ డీప్ ఎంత ఉందో చూసుకుంటాం. దాని తర్వాత నెక్ షోల్డర్ నుంచి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకొని డ్రా చేసుకుంటాం. దాని తర్వాత షోల్డర్ నుంచి నెక్ డీప్ ఎంత ఉందో డ్రా చేసుకుంటాం. దాని తర్వాత అక్కడక్కడ బూటీస్ ఏమైనా మార్క్ చేయాలి, ఏమైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు చెస్ట్ కూడా ఒక్కోసారి తీసుకొని బ్యాక్ సైడ్ 32, 34, 36 ఆ విధంగా దాన్ని డివైడ్ చేసుకొని బ్యాక్ సైడ్ బూటీస్ అనేది అరేంజ్మెంట్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే హ్యాండ్స్ లెంత్కి వచ్చేసరికి జనరల్గా ఆ విధంగా కంపేర్ చేసుకున్న మన దగ్గర మనం స్పెసిఫిక్గా కస్టమర్స్ దగ్గర బ్లౌజెస్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా బ్లౌజ్ లెంత్ కానీ విడ్త్ కానీ చూసుకొని మనం మార్కింగ్ చేసుకొని డ్రా చేస్తాం. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి జనరల్‌గా అవి ఎలా ఉంటాయో తెలీదు. నాట్ ఓన్లీ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్స్ కూడా మనం చూస్తుంటాం గదా! ఒక్కోసారి క్రాస్‌గా ఉంటాయి, ఒక్కోసారి ఫ్రంట్ స్ట్రెయిట్‌గా ఉంటది. కానీ మనం కస్టమర్స్ దగ్గర తీసుకునే ఆర్డర్ మాత్రం స్ట్రెయిట్ కట్ ఉంటే స్ట్రెయిట్ కట్ ఏస్తాము. క్రాస్ కట్ ఉంటే క్రాస్ కట్ ఏస్తాము. ఎందుకంటే కస్టమర్స్‌కి కూడా కొంత కస్టమర్స్‌కి రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే స్పెసిఫిక్‌గా నాకు స్ట్రెయిట్ కట్టే కావాలి, క్రాస్ కట్టే కావాలి. ఎందుకంటే నాకు ఇక్కడ బెల్ వస్తుంది. అంటే వేసుకున్నప్పుడు బుగ్గ వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్ ఉండొద్దు అన్నట్టు కొంతమంది థింక్ చేస్తారు. కాబట్టి ఇలా ఎప్పుడైతే మనం బ్లౌజ్ అనేది ఇచ్చి మన దగ్గర కస్టమైజ్ చేపించుకుంటామో, ఆ విధంగా కస్టమైజ్ చేపించుకున్నప్పుడు మనకు అనుకూలంగా బ్లౌజ్ అనేది మనం అవుట్‌ఫిట్ అనేది ఆ విధంగా తీసుకోగలుగుతాము. సరే, కొంతమంది చెప్తే వింటారు తీసుకొని, కొంతమంది ఫర్దర్‌గా మార్కెట్‌లో తీసుకుంటే అది సెకండ్ ఆప్షన్. యాక్చువల్‌గా మేము గూడా ఇది మగ్గం వర్క్ అనేది వెయిట్‌నే తీసుకున్నానండి. యాక్చువల్‌గా నా దగ్గర మిషన్ ఉంది. మగ్గం మిషన్ ఉంది. ఇంకా ప్లెయిన్ వితౌట్ మగ్గం అంటే కంప్యూటర్ కూడా ఉంది. కానీ యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ మా సిస్టర్ మ్యారేజ్ అయింది. తన మ్యారేజ్ కోసము టైం లేదు. మొత్తం హడావిడిగా అన్నట్టు అయిపోయింది. 2 డేస్ టైం ఉంది. అప్పటి వరకు అందరివి షాపింగ్స్ అయిపోయాయి. మావి సిస్టర్స్‌వి కాలేదు. సో, అప్పటి వరకు ఏం చేయాలో అర్థం గాక, సరే అందరూ జనరల్ బజార్‌లో ఉంటుంది మహంకాళి టెంపుల్ దగ్గర, అక్కడ ఇక్కడ దొరుకుతాయి, మదీనాలో దొరుకుతాయి అని చెప్పేసి అన్నారు. సరే వెళ్దాం, వెళ్లి తీసుకుందాం అని చెప్పేసి మేమెళ్లి ఒక బ్లౌజ్ అనేది నా శారీ వచ్చేసి రెడ్ కలర్, దాని కాంబినేషన్‌లో గ్రీన్ ఉంది బార్డర్ కలర్ అనేది నేను బ్లౌజ్ తీసుకున్నాను. ఈ ఈ విధంగా బ్లౌజ్ అనేది తీసుకొని కరెక్ట్‌గా క్యాలిక్యులేట్ చేస్తే 8 మంత్స్ అయిందేమో అండి. అంతకు మించి ఎక్కువ క్రాస్ కాలేదు. బీడ్స్ చూడండి, స్పెసిఫికేషన్ తెలుస్తుంది. అంటే డార్క్ అవ్వడం దీని మధ్యలో, ఇంకా లైట్ అవ్వడం ఆ విధంగా అయింది. ఇంకోటొచ్చేసి బ్రాడ్ అనేది చాలా వరకు నాకిది తగ్గిపోయింది. దాంతో పాటు వచ్చేసి ఇదంతా కూడా డల్ అయిపోయింది. బీడ్స్ స్మాల్ బీడ్స్ అనేవి కూడా చాలా డల్ అయ్యాయి. ఇంకోటేంటంటే ఒకటి ఈ విధంగా చూడండి, ఇలా పోయింది కదా స్టిచ్, ఇక్కడ కూడా అలా పోయింది. జనరల్‌గా ఇలా ఒక్కటి చేస్తే బీడ్స్ అనేది ఊడి చేతికి ఈ విధంగా స్టోన్స్ కానీ, బీడ్స్ కానీ ఈ విధంగా పడిపోతున్నాయి. అంటే ఇంకోటి ఏంటి అంటే హ్యాండ్ లెంత్ వాళ్ళు చేశారు. కానీ నేను ఇంత లావుగా లేనండి. కొంచెం తక్కువ ఉంటాను.
అంటే ఇది చాలా లావ్ ఎక్కువ చేశారు. నాది పర్ఫెక్ట్‌గా చూసుకుంటే ఇంతవరకు స్టిచ్ రావాలి. అంటే అరౌండ్ 3 ఇంచెస్ వరకు తగ్గాలి. కానీ మాస్టర్‌ని అడిగితే లేదు మేడం ఇవి మగ్గం గదా! ఒకవేళ పగలగొట్టడానికి ట్రై చేసినా గూడా థ్రెడ్ అనేది కంటిన్యూస్‌గా ఊడిపోతుంది. ఈ విధంగా అవుతుంది మేడం వద్దు. ప్రెజెంట్ టెంపరరీగా వేసుకోండి అంటే మే ఒకేసారి ఫ్రంట్ డీప్ కూడా కరెక్ట్‌గా కూర్చోలేదండి. చాలా చాలా డీప్ అయింది. అంటే ఇదే అని గాదు. జనరల్‌గా రెడీమేడ్‌గా తీసుకున్నప్పుడు మన అవుట్‌ఫిట్ కరెక్ట్‌గా మన మెజర్‌మెంట్ లేనప్పుడు ఈ విధంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉండాల్సొస్తుంది. కాబట్టి ఆ బ్లౌజ్ కూడా వన్ టైమ్ యేసుకున్నాను. దానికి అప్పుడు అన్ని సేఫ్టీ పిన్స్ పెట్టుకొని కంజెస్టెడ్‌గా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. ఇబ్బంది పడి ఇంకా ఆ విధంగా ఫంక్షన్ అయితే మేనేజ్ చేశాను. అయిపోయింది. కాబట్టి ఎవరికైనా అలా ఎమర్జెన్సీస్ అట్లా ఏమన్నా ఉన్నప్పుడు తప్పదు. వాళ్ళని కూడా మనం ఏమనలేం. ఇంకొకటేంటంటే మనం బిజినెస్ పెట్టుకున్నప్పుడు, షాప్‌లో ఉన్నప్పుడు చాలామంది కస్టమర్స్ వస్తుంటారండి. ఒకేసారి ఒకరు, ఇద్దరు గాదు. ఎట్ ఎ టైమ్ 6, 7 మెంబర్స్ కూడా వస్తుండొచ్చు. లేదంటే 4-5 మెంబర్స్ కూడా వస్తుండొచ్చు. వాళ్ళకు వెంటనే చూడగానే ఇది ఓకే అని చెప్పరు. అన్ని విధాలుగా వాళ్ళకి నచ్చినయి మనం వేయాలి. ఇంకా మన దగ్గర ఉన్న డిజైన్స్ చూస్తారు, అన్నీ చూస్తారు. ఎట్ ఎ టైమ్ వాళ్ళకు మనం అన్ని బ్లౌజెస్ డిజైన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, కస్టమర్స్‌తో డీల్ చేయాలనుకున్నప్పుడు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే కస్టమర్స్ ఉన్నప్పుడు కొంచెం కరెక్ట్‌గా మేనేజ్ చేయాలి. ఎలా పడితే అలా శారీస్ కానీ, బ్లౌజెస్ కానీ మన టేబుల్ పైన పెట్టొద్దు. ఇంతకుముందు నాకు గూడా ఒక ఎక్స్‌పీరియన్స్ అనేది అయ్యింది. అది గూడా షేర్ చేయాలనుకున్నాను. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ 2-3 మంత్స్ బ్యాక్ ఇలాగే నేను లేను. మా వర్కర్స్ ఉన్నారు. 2 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు 2 మెంబర్స్ ఉన్నారు. కస్టమర్స్ వచ్చి బ్లౌజెస్ వాళ్ళు యాక్చువల్‌గా ఇచ్చారు. డెలివరీ కోసం వచ్చారు కస్టమర్స్. డెలివరీ తీసుకుందామని చెప్పేసి వచ్చేసి, ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు అని చెప్పేసి మా దగ్గర ఉన్న వర్కర్స్‌ని గూడా వాళ్ళు కన్‌ఫ్యూజ్ చేసేసారు. అంటే ఇది కాదు, అది కాదు అని. శారీ ఏం చేశారంటే ఆహ్, ఆహ్, కస్ట వర్కర్స్ చూడట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు గదా అని చెప్పేసి తీసుకుంటూ టేబుల్ పైన పెట్టేశారు. కస్టమర్ ఏం చేసిందంటే వెంటనే తన దగ్గర 2 కవర్స్ తీసుకొనొచ్చింది. వేరే తను బయటికేదో ఎళ్ళేసొచ్చింది. వెంటనే కస్టమర్ శారీ అండి. అది ఒక 15,000-20,000 వరకు ఉంటుంది శారీ. వెంటనే సైలెంట్‌గా కవర్‌లో పెట్టేసుకుంది. అంటే అది తెలీదండి. అందరూ ఉండరు ఆ విధంగా. కానీ ఎవరో ఒకరు చెప్పలేము. కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉంటే బెటరు. సీజన్ స్టార్ట్ అవుతుంది గాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. చూసుకోవాలి. కస్టమర్స్‌కి మంచి డిజైన్ అనేది చేయాలి. ఇంకోటి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంటే తను పెట్టేసుకుంది, వెళ్ళింది. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ 2 డేస్ తర్వాత ఆ శారీ కస్టమర్ నా దగ్గరకొచ్చింది. అంటే బ్లౌజ్ అయితే నా దగ్గర ఉంది గాబట్టి నేను వెంటనే ఇచ్చేసాను. కానీ శారీ లేదు గదా నా దగ్గర. సో ఏం చేయాలి? తను ఏమో వాళ్ళ హస్బెండ్ చాలా ఇష్టంతో ఇప్పించారంట. 4 ఇయర్స్ కిందట ఇప్పించారంట. ఇప్పుడు ప్రెజెంట్‌ది కాదు అది బ్లౌజు. 4 ఇయర్స్ కిందట. అంటే తను వర్క్స్‌కి ఇచ్చిందంట ఎంబ్రాయిడరీ వర్క్స్‌కి. కానీ తనకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ కాలేక అంత కాస్ట్‌ది ఇవ్వడం ఎందుకు బయట వాళ్ళకి ఇచ్చి బయట వాళ్ళతో చేయించుకోవడం ఎందుకని దాన్ని హోల్డ్ చేసేసింది. కానీ ఇంకా నేనేం చేశాను, తను నాకేంటి ఫస్ట్ నాకు కూడా శాంపిల్ ఇచ్చిందండి. ఒక 2, 3 బ్లౌజెస్ నాకు శాంపిల్ ఇచ్చింది. నా దగ్గర ఏయించుకుంది. సరే నేను బాగేసాను. తనకేదో నచ్చింది. వర్క్ సాటిస్ఫై అయింది. సో, నేను తీసుకొనొస్తానండి అని చెప్పేసి అది కూడా తీసుకొనొచ్చింది. నా బ్యాడ్ టైము. అది వేరే కస్టమర్ అనేది దాన్ని తీసుకొని వెళ్ళింది. హైలైట్ ఏంటంటే కస్టమర్‌కి తీసుకెళ్ళిన కస్టమర్ తనేమో ఏడుస్తుంది. నాకు నా శారీ కావాలి. నాకు నా శారీ కావాలని. నేను టైమ్ ఇవ్వండి మేడం. ఒక 2 డేస్ టైమ్ ఇవ్వండి. కొంచెం అడ్జస్ట్ చేసి ఇస్తాను మేడం. చూస్తాను. ఖచ్చితంగా మీది మీకిస్తాను అని చెప్పి ఏ విధంగా చెప్పినా గూడా తననేది కాంప్రమైజ్ కాలేదు. సో, ఫర్దర్‌గా లాస్ట్‌గా ఏమైంది అంటే ఒక 1 డే టైమ్ ఇస్తాను. నేను 2 డేస్ టైమ్ ఇయ్యను. నా శారీ నాకు కావాలి అని చెప్పింది. దాని తర్వాత ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇంక చెప్పలేం కదండీ! వాళ్ళకి గూడా ఎంతో ఇష్టంగా తీసుకుంటారు అందరూ కూడా. కాబట్టి ఎవరైతే తీసుకెళ్లారో చాలా మెంబర్స్ అండి. అంతకుముందు 2, 3 డేస్ ఎవరైతే డెలివరీ చేసుకున్నారో వాళ్ళందరిని గూడా అడిగాను. మేము తీసుకోలేదు, మేము తీసుకోలేదు, మేము తీసుకోలేదు అని. కానీ మా లక్ కొద్దీ సీసీ ఫుటేజ్ అనేది పెట్టించాం షాప్‌లో. అరౌండ్ మొత్తం ఉంటాయన్నమాట. 3-4 ఉంటాయి. సో, అలా చూసిన తర్వాత మా సార్ తను చూసారు. నేను చూసాను. లాస్ట్‌లో ఫర్దర్‌గా
ఒక 4 to 5 అవర్స్ తర్వాత ఆ డే మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సేమ్ అదే పని మీద ఉంటే ఒక కస్టమర్ ఈ వాంటెడ్గానే తన ఆ శారీ అనేది తన కవర్లో పెట్టుకోవడం అనేది మేము అబ్జర్వ్ చేసాము. తనకి అంతకుముందు కూడా అడిగాము, తీసుకెళ్లారా ఇలా మీ దగ్గర ఉంది చూడండి చూడండి అని అంటే తను లేదు నా దగ్గర లేదు నా దగ్గర లేదు నేను తీసుకోలేదు నాకెందుకు అవసరం ఉంటుంది అని చెప్పేసి చెప్పింది. ఇంకా కస్టమర్స్ అంత స్ట్రాంగ్గా చెప్పేసరికి మనం ఏం ఖచ్చితంగా ఏం ప్రూఫ్ లేనిది మనం మీరు తీసుకున్నారు అని చెప్పేసి మనం వాళ్ళని బ్లైండ్గా అనేయొద్దు. అందుకని చెప్పేసి అదొక్క రీజన్తోనే నేను ఏం అనలేదు. ఇంకా ఫుటేజ్ చూసి ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ 2 times కాల్ చేశాను. సరే మేడం ఒకసారి చెక్ చేయండి అంటే మీరు తీసుకున్నారు అనే ఉద్దేశంతో నేను అనలేదండి. అడిగిన 4-5 times కూడా జనరల్గా అడిగాను. ఇప్పుడు కూడా జనరల్గానే మేడం చూడండి మేడం ఒకసారి కస్టమర్ది అందరినీ అడిగాను ఎక్కడా లేదన్నారు, ఒకసారి చూడండి అంటే అప్పుడు కూడా ఏదో రీజన్స్ చెప్పింది. లాస్ట్ ఫైనల్గా చూస్తాను టైలర్ దగ్గర ఉంది అది ఇది 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 చెప్పేసి మార్నింగ్ చెప్తే ఆ రోజు నైట్ వరకు నెక్స్ట్ డే అండి ఇది. నెక్స్ట్ డే తను వచ్చింది మళ్ళీ ఏడ్చింది వెళ్ళింది నాకు కావాలన్నది. దాని తర్వాత ఏం చేసామంటే తను అడిగితే తను ఏదో ఇక్కడ ఉంది అక్కడ ఉందని చెప్పేసి మేనేజ్ చేసి ఫైనల్గా మార్నింగ్ కాల్ చేస్తే నెక్స్ట్ డే నైట్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి కస్టమర్స్ ఈ విధంగా కూడా ఉండరు కానీ చెప్పలేం, అది మన టైం అండి. అలా అయిన తర్వాత ఎవరైతే కస్టమర్ శారీ డెలివరీ చేసుకోవాలనుకున్నారో ఆ కస్టమర్ వచ్చారు, శారీ చూసుకొని అప్పుడు ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చాలా సాటిస్ఫై అయ్యారు. నేను కూడా అనుకోలేదు. వాళ్ళు మొత్తం మీద హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఎవరు తీశారు ఏంటి అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అడిగి వాళ్ళు కూడా ఫుటేజ్ అనేది చూశారు. చూసి తను కూడా లేదు నేను సోషల్ మీడియాలో పెట్టేస్తా అది ఇది అని చెప్పేసి అన్నారు. నేనేంటంటే కస్టమర్స్ వాళ్ళు కూడా మనం వేరే వాళ్ళని ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసి వద్దు అలా చేయడం కరెక్ట్ కాదు, వద్దులేండి ఉండని, నెక్స్ట్ టైం అలా ఏమైనా అయినప్పుడు చూసుకుందామని చెప్పేసి చెప్పాను. కాబట్టి ఈ విధంగా అప్పుడప్పుడు అనుకోం కదండి ఏది ఎప్పుడు అవుతుందని, మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్. కాబట్టి ఇలాంటివి మీకు కొన్ని హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఈ విధంగా మీకు చెప్పడం జరిగిందండి. కస్టమర్స్కి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.